హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ కాట వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకుందామంటే మార్కెటింగ్లో రిజెక్షన్స్ని ఏ విధంగా ఫేస్ చేయాలి అండ్ ఎవరికి ఆఫర్ చేస్తే మనం మార్కెటింగ్లో విజయం అనేది సాధిస్తాం. ఈ వీడియో దీని గురించే ఉంటుంది. అండ్ ఈ వీడియో అనేది మీరు చివరి వరకు కూడా చూడండి, ఎందుకంటే నేను చెప్పేది ఈ విలువైన వీడియో ఏదైతే ఉందో కంపల్సరీగా మీకు చాలా ఉపయోగపడుతుంది. సో మీరు ఏ మార్కెటింగ్ చేసినా కూడా, మీరు ఫ్రాంచైజీ మార్కెటింగ్ చేసినా కూడా, ఒక రియల్ ఎస్టేట్ చేసినా కూడా, లేదా ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించిన ఎంఎల్ఎం చేసినా కూడా, సో ఏది అయినా కూడా మీరు కస్టమర్ వరకు వెళ్తారు. కస్టమర్కి వెళ్ళి మీరు దాని గురించి చెప్తారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఒక మార్కెటింగ్ పేరుతోటి ఫీల్డ్లోకి వెళ్తారో సో ఖచ్చితంగా ఇప్పుడు ఏ కస్టమర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్కు మీరు చెప్పేది సాటిస్ఫాక్షన్ అయితేనే కదా మీతోని అడుగులేస్తాడు. ఎందుకంటే మీరు ఇచ్చే ఫ్రాంచైజీ తనకు ఫస్ట్ నచ్చాలి, దానివల్ల ఉపాధి ఉన్నదా లేదా, దానివల్ల ప్రాఫిట్ ఏందనేది తెలియాలి. అంటే మీరు చేసే రియల్ ఎస్టేట్ ఏదైనా ప్లాట్స్ బిజినెస్ కాదు, ల్యాండ్ బిజినెస్ కూడా చెప్పిందనుకో, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, దాని ప్రాఫిట్ ఉందా లేదా, నాకు ఎన్ని సంవత్సరాల తర్వాత నా పెట్టుబడికి ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది, ఎంత ఎక్కువ వస్తుంది ఎస్టిమేషన్ వేసుకుంటాడు. అండ్ అదేవిధంగా మీరు ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్లో చేస్తే మీరు ఇచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో, మీరు ఇచ్చే బిజినెస్ ప్లాన్ ఏదైతే ఉందో, వారు దానికి సాటిస్ఫాక్షన్ అనిపించాలి. ఎస్, ఈ బిజినెస్ మంచిగా ఉంది, ఓకే నేను దీన్ని చేస్తాను, చేయడం వల్ల నాకు ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నాకేంటి లాభం అరే అని క్వశ్చన్ వాళ్ళకు ఉంటుంది తప్పకుండా. సో అది వాళ్ళకు క్లారిటీ అనేది ఫస్ట్ రావాలి. వస్తే అప్పుడు వాళ్ళు ఓకే నాకు సాటిస్ఫాక్షన్ అయింది, నాకు ఓకే దీని మీద, అప్పుడు వాళ్ళకి ఏమైతే నమ్మకం కలుగుతుంది, మీతో పాటు జర్నీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అవునా కదా? సో ఈ పాయింట్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు మార్కెటింగ్ చేస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళకు అన్ని విధాలుగా క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఇస్తేనే అప్పుడు మీతో పాటు పని చేయడానికి వాళ్ళు అడుగులేస్తారు. అండ్ అదేవిధంగా ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మార్కెటింగ్ ఎప్పుడైతే మీరు చేస్తున్నారో సో ఎవరికైతే మీరు ఇచ్చేది ఎవరికి అవసరం ఉందనేది మీరు గమనించండి, వారి వద్దకే వెళ్ళండి. అండ్ అవసరం లేని వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్ళిందనుకో మీ సమయం వృధా అవుతుంది అండ్ వాళ్ళ సమయం వృధా అవుతుంది. సో ఇదంతా టైం వేస్ట్ పని. సో ఇప్పుడు మీరిచ్చే ఆఫర్ ఏది ఉంది, ఫ్రాంచైజీ ఆఫరా, లేకుంటే రియల్ ఎస్టేటా, లేకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఎంఎల్కి సంబంధించిందా, ప్రోడక్టా, అసలు ఏంటి, అది ఎవరికి అవసరం ఉన్నది, ఎవరి దాన్ని తీసుకోగలుగుతారు అనేది మీకు ఒక ఐడియా అనేది రావాలి. అటువంటి క్యాండిడేట్స్ని, అటువంటి కస్టమర్ని సెలెక్ట్ చేసుకొని అటువంటి వాళ్ళ దగ్గరికి మాత్రమే మీరు బయలుదేరండి. అండ్ వాళ్ళతో పాటు సమయం కేటాయించండి. అప్పుడు మీకు వాళ్ళకు ఇద్దరి మధ్యలో ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది. అండ్ అదేవిధంగా సో మీరు చెప్పేది తను కరెక్ట్గా వింటాడు. ఎస్, ఇది నాకు కావాలనిపిస్తుంది. ఇప్పుడు నాకు దాహం వేస్తుందండి, దాహం వేస్తే నాకు కావాల్సింది ఏంది, నాకు వాటర్ కావాలి. అవునా కదా, నాకు వాటరే కావాలి. సో ఇది ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు నాకేం అవసరమో అదే ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పే మార్కెటింగ్ వాళ్ళకు అవసరం ఉందనుకో డెఫినెట్గా వాళ్ళు మీతో పాటు జర్నీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అండ్ ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేనిది మీరు వెళ్ళి బలవంతంగా చెప్పడము, ఏదో మోటివేషన్ అంటారు కదా, మోటివేషన్ చేయడం, లేనిపోని మాటలు, ఒక్కదానికి 10 మాటలు చెప్పడము. సో మోటివేషన్ మీ మాటలు విని ఓకే అయిపోయి కూడా మీతో పాటు జర్నీ చేసినా కూడా ఎక్కడో తనకు సాటిస్ఫాక్షన్ అనిపేది, కొన్ని రోజుల తర్వాత దాన్ని బంద్ కూడా చేసే అవకాశం ఉంటుంది. సో మీరు ఇచ్చేది ఏదైనా కానీ వాళ్ళు 100%గా ట్రస్ట్ చేయాలి, సాటిస్ఫాక్షన్ అవ్వాలి. అండ్ దానివల్ల వారికి ప్రాఫిట్ అనేది డెఫినెట్గా ఉండాలి. అప్పుడు వాళ్ళు మీతో పాటు ఖచ్చితంగా కంటిన్యూస్గా జర్నీ చేసుకుంటూ వెళ్తారు. అండ్ అదేవిధంగా ఇప్పుడు మీరు రిజెక్షన్స్ గురించి మాట్లాడితే, ఇప్పుడు చూడండి, మార్కెటింగ్లో రిజెక్షన్స్ లేకుండా ఏ మార్కెటింగ్ ఉండదు, ఏది ఉండదు. డెఫినెట్గా రిజెక్షన్స్ వస్తాయి. మీరు రిజెక్షన్ ఫేస్ చేస్తున్నారంటే మీరు చాలా బాగా పనిచేస్తున్నారు అన్నట్టే. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఎన్ని చెప్పినా కూడా రిజెక్షన్స్ వస్తాయి. ఏదో కారణంగా నాకు ఇంట్రెస్ట్ లేదు అంటారు, లేకుంటే నాకు వద్దు అంటారు. సో ఏదో రకంగా లేకుంటే మీరు ఎవరికన్నా చెప్పినా కూడా మిమ్మల్ని మొహం మీద ఏదైనా మాటలు అనేస్తారు. సో ఇవన్నీ కామన్ యార్, మార్కెటింగ్ అంటేనే ఇవన్నీ కామన్. బయట ఎన్నో రకాలుగా అనుకుంటూనే ఉంటారు. ఎంతమంది అంటే ఏంటండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, మీ పని ఆపకూడదు, మీ పని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. రిజెక్షన్స్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలితే అండ్ అంతా ముందుకు వెళ్ళాలి మీరు.
ఓకే. సో అందుకోసమే రిజెక్షన్ ఫేస్ చేయడానికి ఎప్పుడు కానీ వెనకడికి వేయకండి. కొంతమందికి రిజెక్షన్స్ రాగానే డిసప్పాయింట్ అయిపోతారు, డల్ అయిపోతారు. అయ్యో ఇలా అవుతుంది ఏంది, నేను ఏమో అనుకున్నాను, నాకు ఏ విధంగా అవుతుంది అని చెప్పి అనుకున్నాను, నా బిజినెస్ గ్రోత్ అవుతుంది అనుకున్నాను, మా కంపెనీలో నాకు మంచి పేరు వస్తుంది అనుకున్నాను, కానీ నాకు అన్ని రిజెక్షన్స్ వస్తున్నాయి, నేను చెప్పేది వాళ్ళు వింటున్నారు కానీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి ఇవన్నీ బాధపడద్దు. వాస్తవం చెప్పాలంటే ఇవన్నీ బాధపడదు. ఎందుకంటే మన ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలి. మీరు 10 మందికి ఒక రోజులో 10 మందికి మీరు ఆఫర్ ఇస్తే 10కి 10 మంది కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేయవచ్చు. అయినా కూడా నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ మైండ్తోని మళ్ళీ మొదలు పెట్టాలి. మీరు మళ్ళీ ఫ్రెష్ మైండ్తో మొదలుపెట్టి మళ్ళీ ఫ్రెష్తోని మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ అప్పుడు ట్రై చేయండి. అప్పుడు 10లో 10 మంది అందరూ ఓకే కారు, బట్ అందులో ఒకరు ఇద్దరు డెఫినెట్గా మీ పైన ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. సో అట్లనే కంటిన్యూస్గా, అంటే ఎవ్రీడే ఈజ్ ఫ్రెష్ డే. నీకంటూ ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఫ్రెష్ డే దొరుకుతుంది ఎవ్రీ డే. ప్రతి నెలలా ఒక కొత్త పేజే నీకు. సో ప్రతిరోజు ఆ విధమైన ఒక గొప్ప ఆలోచనతో పాజిటివ్ మైండ్ సెట్తోనే వెళ్ళండి. మార్కెటింగ్ చేసే వ్యక్తి ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉంటాడు. నెగిటివ్ పట్టుకోడు, జరిగిన దాన్ని పట్టించుకోడు, జరిగిన రియాక్షన్స్ తలుచుకుంటూ కూర్చోడు. సో ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఎట్లా ఓకే చేయాలి, ఆల్వేస్ బీ స్ట్రాంగ్గా ఉంటారు. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు, మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు. సో అన్ని విధాలుగా పాజిటివ్ మైండ్ సెట్తోనే ముందుకు వెళ్తారు. సో తప్పకుండా మీరు అనుకున్న మీ కంపెనీలో అయినా మీరు చేసే మార్కెటింగ్లో అయినా విజయం సాధించాలంటే అండ్ ఇవన్నీ ఫాలో చేస్తూ ముందుకు వెళ్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అండ్ అదేవిధంగా మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ఏదైతే ఉందో ఇది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము చేసే ఏ వీడియోస్ అయినా, మార్కెటింగ్ రిలేటెడ్ వీడియోస్, ఎలాంటి వీడియోస్ అయినా, మోటివేషనల్ వీడియోస్ అయినా అవన్నీ కూడా మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతూనే ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు మన ఈ వీడియోని మీకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్పి మీకు అనిపిస్తే, పలానా వ్యక్తికి పంపిస్తే ఎస్ ఈ వీడియో తనకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తే డెఫినెట్గా వెంటనే వాళ్ళకు షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కు నోటిఫికేషన్గా వస్తూనే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ. నేను మీ కాట వెంకటేష్.